సరైనటువంటిది ఏమిటి, శాస్త్రం అంటే ఏమిటి, దాంట్లో ఏం చెప్పారు అనే దాన్ని కనుక మనం జనాలకు చేసేటటువంటి సరైనటువంటి నిర్ణయం చేసి దాన్ని జనాలకు చెప్పేటటువంటి అవసరం, చెప్పాల్సినటువంటి అవసరం చాలా ఉంది. కాబట్టి దానికోసం విశేషంగా ఇప్పుడు చాలా ఏళ్ళుగా ఈ ప్రతి సంవత్సరం అందులోనూ విశేషంగా సూర్య సిద్ధాంతానికి ఉన్నటువంటి వైశిష్ట్యం ఇది అపారమైనటువంటిది. ఇక్కడ ప్రతి విషయాన్ని నేను నా కళ్ళతోనే చూడాలి, ప్రతిదాన్ని నేను ఇలాగే చెయ్యాలి, నేను చూసే చెయ్యాలి అని అంటే అది సాధ్యమైనటువంటి విషయం కాదు. కాబట్టి అంటే ఇప్పుడు చెప్పినట్టుగా మన కంటికి కనిపించినటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. మన కంటికి కనిపించినటువంటివి ప్రామాణికమైనటువంటి, అలాగని ఇంకేదో లేనటువంటి విషయాన్ని చెప్పడం కాదు. మన కంటికి కనిపించినటువంటివి ప్రామాణికమైనటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. అటువంటి విషయాలనే మన శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. కాబట్టి వీటి యొక్క ఆ గొప్పతనం అనేది జనాలకు తెలియాలి. విశేషంగా ఈ సూర్య సిద్ధాంతం, ఈ మార్గం అనేది సూర్య సిద్ధాంత మార్గం అనేది సదాకాలం సూర్యచంద్రుడు ఉండేంత వరకు ఈ సూర్య సిద్ధాంతం అనేది ఉండాలి, ఖచ్చితంగా ఉంటుంది. అందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు. అయితే అది ఉండాలంటే దాని యొక్క అధ్యాపనాలు అన్నీ కూడా చక్కగా జరగాలి. అక్కడ చెప్పినటువంటి విధానంలో ఈ గణాలు, పంచాంగాలు విశేషంగా అన్ని చోట్ల ఇదే ఆచరణలోకి రావాలి. విశేషంగా దీని అనుసారంగా ఇవన్నీ కూడా ఆచరణలోకి రావాలి. అనుసారంగా విశేషంగా జరగాలి. విశేషంగా ఇప్పుడు మీరందరూ కూడా సూర్య సిద్ధాంతాన్ని చక్కగా అభ్యసించి, ఆ చిన్న వయసు నుంచి చక్కగా సూర్య సిద్ధాంతాన్ని అభ్యసించి దీంట్లో విశేషమైనటువంటి నైపుణ్యాన్ని పొందారు. చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంలో ఈ సువర్ణ భారతి మహోత్సవ సందర్భంలో ఇప్పుడు మీరంతా ఇక్కడికి వచ్చారు. కొంతమంది వచ్చారు, ఇంకా రావాల్సినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఇప్పుడు మీరంతా వచ్చారు, కొంతమంది వచ్చారు. మీ అందరి యొక్క ఈ ఉపస్థితిలో ఒక సదస్సు అనేది ఇప్పుడు సంక్షిప్తంగా ఇప్పుడు ఒకటి జరుగుతూ ఉన్నది. అంటే విశేషంగా భవిష్యత్తులో ఇంకా పెద్దగా కూడా పెద్ద ఎత్తులో ఒక సదస్సు అనేది కూడా, ఎందుకంటే ఇప్పుడు కాలం ఇక్కడంతా వర్షాలు, ఇక్కడ జ్యేష్ఠ మాసం నుంచి ఎగ్జామ్ని ఆశ్రయ మాసం వరకు 4 నెలలు వర్షాలు పడుతూనే ఉంటాయి. ఎప్పుడు చూస్తే ఈ వాతావరణం ఇట్లాగే ఉంటుంది. ఇప్పుడు ఇదంతా అయిన తర్వాత అప్పుడు సావకాశంగా ఇక్కడ విశేషమైనటువంటి కార్యక్రమాలు జరగాలి. దాని మీరంతా కూడా రావాలి. అవన్నీ కూడా జరగాలి. విశేషంగా దీని యొక్క గొప్పతనం ఏమిటి అనేది అందరూ తెలుసుకోవాలి. అదే తెలియాలంటే ఇక్కడ ఉండేటటువంటి దీంట్లో చాలా ఎవరైతే బాగా పరిశ్రమ చేశారో అటువంటి మీలాంటి వాళ్ళందరూ కూడా దీంట్లో విశేషంగా పరిశ్రమ చేసి ఉన్నటువంటి వారు. కాబట్టి ఈ పనిలో కూడా చక్కగా పాల్గొంటే తద్వారా విశేషంగా దీని గొప్పతనం అందరికీ తెలుస్తుంది అనేటటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంలో చెబుతూ మీ అందరికీ మా యొక్క నారాయణ స్వామి ఒక ఆశీర్వాదాన్ని తెలియజేస్తున్నాం. అలాగే విశేషంగా ఇప్పుడు ఈ పండుగలు నిర్ణయం చేశారు. దీని ప్రకారంగా దీన్ని కూడా మేము ఒకసారి పరిశీలించి అలాగే నేను ఒకసారి పరిశీలించి దీంట్లో ఉన్నటువంటి అదే సామాన్యంగా రేపు ఇదివరకు ఏముండేది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క గ్రంథం పెట్టుకొని నిర్ణయం చేయడం. సరే మేము ఈ గ్రంథం పెట్టుకొని నిర్ణయం చేశాము కాబట్టి ఇది సరి అనేటటువంటి మాటలు రావడం, అందులోనూ వాళ్ళకి పక్షభేదాలు రావడం, ఇలా అంతా జరుగుతూ ఉండేది. దానివల్ల అంతతః ఇబ్బంది ఎవరికి అంటే సామాన్య జనాలకు ఇబ్బంది. ఈ చర్చలు ఇవన్నీ కూడా అవేమీ రాకుండా ఇప్పుడు చక్కగా సరిగ్గా నిర్ణయం చేయడం కోసం ఈ ఒక పద్ధతిని అనుసరిస్తూ ఉండడం. విశేషంగా మనకి సర్వసింధు ఇత్యాది గ్రంథాలను పెట్టుకుని సరైనటువంటి పద్ధతిని అనుసరిస్తూ ఉండడం. ఎక్కడ కూడా ఈ వైషమ్యం రాకుండా, ఆచరణలో వైషమ్యం రాకుండా చేస్తూ ఉండడం, ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం. దీని ప్రకారంగా చక్కగా ఇట్లాగే తిరిగి అందరూ కూడా ఇలాగే ఆచరణ చేసి కృతార్థులు కావాలి అని చెప్తూ మీ అందరికీ ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఇంకో విషయం నేను చెప్పేది ఏమిటి అంటే అందరూ ఈ పరంపరను ఇలాగే తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. మీరందరూ కూడా ఇటువంటి విద్యను పొంది ఉన్నారు అని అంటే అది భగవద్ అనుగ్రహంతో ఇటువంటి విద్యను అభ్యసించేటటువంటి ఒక అదృష్టం మీ అందరికీ కూడా కలిగింది. కాబట్టి ఇటువంటి పరంపరలో జన్మించారు, ఇటువంటి పరంపరలో ఈ విద్యను అభ్యసించారు. కాబట్టి ఈ విద్యను ఇలాగే ఈ సంప్రదాయాన్ని ఇలాగే కొనసాగించేటటువంటి ఆ ప్రయత్నాన్ని కూడా అందరూ విశేషంగా చెయ్యాలి. అంటే ఏమిటంటే మేము దీన్ని అనుసరిస్తాము, మేము ఈ విద్యలో ఉంటాం, కానీ మా పిల్లల్ని వాళ్ళని మాత్రం మేము వేరే దానికి పంపిస్తామంటే అది బాగుంటుంది. అట్లా చేయకూడదు. వాళ్ళకి దీన్ని నేర్పించాలి, పిల్లలకి మన తర్వాత వాళ్ళు కూడా దీన్ని నేర్పించాలి. కాబట్టి ఆ పరంపరను ఇలాగే ముందుకు తీసుకెళ్ళాలి. అది కూడా చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. వెనకటి వాళ్ళు అలా చేశారు కాబట్టి ఇప్పుడు మనకి ఈ విద్య వచ్చింది. మనం అలా చేస్తే ఈ విద్య అనేది తర్వాత తరానికి కూడా అందుతుంది.
కాబట్టి ఇలా చేయాలి, దీని యొక్క గొప్పతనాన్ని చక్కగా తెలుసుకోవాలి, ఆ ప్రయత్నం కూడా